వాళ్ళంతా అనుమతి లేకుండా సరిహద్దును దాటిన బంగ్లాదేశీయులు డాలర్లు ఎరగా వేసి ఘరానా మోసాలకు తెరతీశారు. అమాయకులను నిలువునా ముంచి డబ్బు దోచిన ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల మధ్య నిలుచున్న వీళ్లంతా భారతదేశానికి అనుమతి లేకుండా చొరబడిన బంగ్లాదేశీయులు. వెస్ట్ బెంగాల్ దేశ సరిహద్దు ప్రాంతంలో నుంచి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మన దేశంలోకి అడుగుపెట్టిన కేటుగాళ్లు అక్కడి నుంచి రైలు మార్గం గుండా విశాఖ జిల్లాలో తిష్టవేశారు. దేశం సంబంధించిన ముగ్గురు అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగిందండి. దీంట్లో మహమ్మద్ హలాల్, ఇతను బేసికలీ సిలాట్ సిటీ, సునామ్గంజ్ డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. తర్వాత మొహమ్మద్ మసూద్ రానా, ఇతను బగేర్ఘాట్ డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. తర్వాత మహమ్మద్ హలాల్ వైఫ్ హసీనా అని చెప్పేసి ఈవిడ కూడా సునామ్గంజ్ డిస్ట్రిక్ట్. వీళ్ళతో పాటు ఇంకొకతను ఉన్నాడు బిలాల్ షేక్ అని. ఈ నలుగురు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి వీళ్ళు గత 6 నెలలుగా కంచరపాలెం ఏరియాలో ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. కంచరపాలెంలో అద్దెకు ఇల్లు తీసుకున్న ఈ బంగ్లాదేశీయులు మెకానిక్, టెక్నీషియన్ అంటూ స్థానికులతో పరిచయాలు పెంచుకున్నారు. యుఎస్ డాలర్లను ఎరగా వేసి 30 రూపాయలకు $1 ఇస్తామంటూ మోసాలకు పాల్పడేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ యుఎస్ డాలర్స్ కొన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ యుఎస్ డాలర్స్ ని ఇట్లా బండుల్లో చుట్టుపక్కల హోల్సెట్గా బండిల్స్ మొత్తం యుఎస్ కరెన్సీ అని చెప్పేసి వీళ్ళు కొత్త మోడస్ ఆపరండి ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అఫెన్స్ చేశారు. మనకు 3 క్రైమ్స్ రిపోర్ట్ అయినాయి. ఒకటి 1 టౌన్, ఒకటి ఎంఆర్పేట, ఒకటి ఎంవిపి. 3 చోట్ల క్రైమ్స్ రిపోర్ట్ అయినాయి. దీంట్లో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క మోడస్ ఆపరండితో వీళ్ళు ఆపరేట్ చేశారు. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో డాలర్ చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేసులు నమోదు కావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు కథ వెలుగు చూసింది. ఒక పాన్ షాప్ ఓనర్తో పరిచయం చేసుకొని ఇతన్ని $1,00,000 తీసుకొస్తే ఒక బెగ్గర్ దగ్గర యుఎస్ డాలర్స్ ఉన్నాయి. అతని దగ్గర నుంచి చాలా కట్ట ఉంది. కానీ అతనికి ఇంకొక కట్ట ఇస్తే ఆ కట్ట మనం తీసుకోవచ్చు, డాలర్ కట్ట తీసుకోవచ్చు, దాన్ని మనము బయట మార్కెట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ బెగ్గర్ దగ్గర నుంచి నేను ఒక నోట్ తీసుకొచ్చాను అని చెప్పి ఒక 2 నోట్స్ చూపిస్తారు. తెలివైన వాడైతే తీసుకొని వాడు వెరిఫై చేసుకునే షాప్ వాడు ఇది కరెక్టే, మరి ఎక్కడ ఉన్నాయి ఇవి అంటారు. అక్కడ ఉన్నాడు కదా ఆ బెగ్గర్ దగ్గర ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళి చూపిస్తాడు. కానీ ఆయనకు వాని దగ్గర నుంచి ఆ బండులు తీసుకోవాలంటే మనం ఈ బండులు ఇవ్వాలా అంటాడు. సో ఈ బండులు తీసుకెళ్ళి ఆ బండులకి ఇస్తాడు. విత్ ఇన్ నో టైం అందరూ ఎస్కేప్ అవుతారు. వీరి వద్ద నుంచి నకిలీ యుఎస్ డాలర్స్, 29,000 రూపాయల నగదు, కొన్ని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి బిలాల్ షేక్ తప్పించుకోవడంతో పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు.